నమస్తే వెల్కమ్ టు ఆద్యం మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ఈరోజు పరేషాన్ మూవీ రిలీజ్ అయింది. సో టాక్ ఎట్లా ఉంది, రివ్యూ? బేసిక్గా రూపక్ రొనాల్డ్సన్ అని డైరెక్టర్ అనమాట. అంటే ముందు వరకు కూడా అసలు ఇది చిన్న సినిమానే, ఎవరు అంతగానం పట్టించుకోలేదు. ఏదో ఓ సినిమా వస్తుంది కదా అన్నట్టు అనుకుంటే మన రానా దీనికి సమర్పకుడు. అంటే అప్పుడెప్పుడు కంచర్పాలెం సినిమాని ఎలా అయితే రిలీజ్ చేశాడో అట్లా దగ్గుపాటి రానా దీన్ని సమర్పించేసరికి సురేష్ ప్రొడక్షన్స్ ఏంటి, రానా సమర్పించడం ఏంటి, దీంట్లో ఏదో ఉంది అనేది వచ్చింది. ఇక మనం కథ విషయానికి వెళ్తే ఇటీవల కాలంలో మనం చాలా సినిమాలు చూస్తున్నాం, అన్ని తెలంగాణ యాసతోనే వస్తున్నాయి. అదేదో అంటే కొన్ని మెప్పించినప్పటికీ కొన్ని అట్లట్లాడినప్పటికీ తెలంగాణ యాసతో ఎక్కువ వస్తున్నాయి. బేసిక్గా తెలంగాణ ప్రాంత ప్రజలు మాత్రం దీన్ని చూస్తున్నారు. కొన్ని సినిమాలు అన్ని ప్రాంతాల వాళ్ళు చూస్తారు. సో ఇప్పుడు దసరా ఉంది, ఆ గోదావరికని ఆ స్లాంగ్ ఉంటుంది సార్, ఇక్కడ వాళ్ళే చూశారు. మొత్తం ఇక దేశవ్యాప్తంగా వాళ్ళందరికీ ఆ నేటివిటీ తెలియదు కాబట్టి ఎక్కలేదు కూడా. సో కానీ అట్లా అనుకుంటే ఇప్పుడు పుష్ప కూడా ప్రాంతీయ సినిమా, కానీ దేశవ్యాప్తంగా నచ్చింది. ఇప్పుడు అక్కడ కథను బట్టి కొన్ని ఉంటాయి. ఇప్పుడు జయమ్మ పంచాయతీ అది శ్రీకాకుళం యాస వాళ్ళకే నచ్చింది, ఇంకెవరికి నచ్చల. కొన్ని ఇట్లా ఉంటాయి. బట్ అట్లా ఇప్పుడు బలగం ఉంది తెలంగాణ యాస, బట్ అందరికీ నచ్చింది. కొన్ని నచ్చితే కొన్ని నచ్చవు. ఈ కోడ్లోకి వెళ్తే ఈ సినిమా కథ విషయానికి వస్తే సమర్పణ్ వీళ్ళంతా క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళు అనమాట. హీరో ఫ్యామిలీ. వాళ్ళ డాడీ పేరు సమర్పణ్, ఈయన పేరు ఐజాక్, ISSAC ఐజాక్ అని ఎలా అయినా పిలుస్తారు కదా అది. సో వీళ్ళ డాడీ ఏంటంటే సింగరేణి ఎంప్లాయీ, ఈయనేమో బలాదూర్ తిరిగే కొడుకు. ITI 10th అయిపోయిన తర్వాత ఇంటర్ కాకుండా మధ్యలో ITI అని ఒకటి ఉంటుంది, ఏదో ఈ మెకానికల్ ఉంటాయి, అది చేపిస్తే అది కూడా పాస్ అవ్వడు. అంటే బేసిక్గా అందరూ పాస్ అవుతారు. అది అంటే బుకిష్ నాలెడ్జ్ ఉంటే మనం ఇంటర్ డిగ్రీలు చేస్తాం, ఈ టెక్నికల్ నాలెడ్జ్లు ఉంటే ITI ఈ రిపేర్లు గిపేర్లు అందుకు కూడా పనికిరాడు అనమాట ఈ అబ్బాయి. అంటే అంత ఆవార. అట్లాంటి ఏం చేయాలో అర్థం కాక ఏం చేస్తాడంటే ఆయన సింగరేణి జాబ్ని కొడుక్కి ఇప్పించడానికి ట్రై చేస్తాడు. అంటే అటువైపు ఏంటంటే పెళ్లి చేయాలంటే గవర్నమెంట్ జాబ్ ఉండాలి, లేకపోతే ఇప్పుడు సింగరేణి జాబ్ ఉందనుకో వాడి కట్నం 50 లక్షలు అనుకో, ఆ జాబ్ లేకపోతే వాడికి 5 లక్షలు కూడా ఇవ్వరు. ఇంత వేరియేషన్ ఉంటుంది. సో ఆ అబ్బాయిని ఏం చేశాడు, జాబ్ ఇప్పియాలి అంటే మధ్యలో ఒక మధ్యవర్తి ఎవరో ఉంటారు, ఎవరికో కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది, తెలిసిందే కదా గవర్నమెంట్ వ్యవహారాలు. సో అతను ఏం చేస్తాడంటే మధ్యవర్తికి ఓ 2 లక్షలు అడుగుతాడు, ఇవ్వండి అని చెప్పి. ఈయన దగ్గరేమో 2 లక్షలు ఉండవు పాపం. ఎక్కడన్నా ఏం చేయాలి అనుకుంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు అప్పు అడగడానికి కూడా కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళు తీసుకునే షూరిటీలు అడుగుతారు. కాబట్టి ఏం చేస్తారు, అవసరానికి ఇంట్లో ఉండే గోల్డో గిల్డో ఏదో పెట్టుకుంటారు. వాళ్ళ ఆవిడ 2 గాజులు తీసేసిస్తే ఓ 2 లక్షలు వేస్తాయి. ఆ 2 లక్షలు వీడికి ఇస్తాడు, పిల్లోడికి, కొడుకు ఐజాక్కి, ఎవరు సమర్పణ్ డాడీ. ఇచ్చి పలానా మధ్యవర్తికి ఈ 2 లక్షలు ఇచ్చినారా అని చెప్తాడు. అంటే ఈయన జాబ్ కోసమే మాట్లాడేది. బయలుదేరాడు. వెళ్ళే దారిలో వీళ్ళకి 2 దోస్తులు ఉంటారు, సత్తి అని ఒకడు, ఇంకొక ఫ్రెండ్ పాషా అని. సో వీళ్ళకి ఏదో చిన్న అవసరం వస్తే, వీడికి ఒక అవసరం వస్తే 1 లక్ష ఈయనకి 1 లక్ష ఆయనకి ఇస్తాడు, అవసరపడిందని. వాళ్ళు మళ్ళీ ఇచ్చేస్తే ఈయన తీసుకెళ్ళి అటు ఇవ్వాలి. ఒక రొటేషన్ చేద్దాం అనుకున్నాడు సడన్గా. ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్. ఇప్పుడు డాడీ ఆయనకి ఇవ్వమన్న 2 లక్షలు ఇవ్వలేకపోయిండు, ఫ్రెండ్స్కి ఇచ్చేశారు. టైంకి ఫ్రెండ్స్ తిరిగి ఇవ్వాలి, వీళ్ళు ఇవ్వట్లా. అండ్ ఆయనకి ఏమో తండ్రికి తెలియకుండా ఉన్న టైం లోపల ఆ మధ్యవర్తికి 2 లక్షలు ఇవ్వాలి. ఈ సిచ్యువేషన్లో నలిగేటప్పుడు అనుకోకుండా ఈ ఒక గర్ల్ ఫ్రెండ్ శిరీష పావని అమ్మాయి పరిచయం అయ్యిద్ది. వీళ్ళకి లవ్వు, వీళ్ళు శారీరకంగా కలుస్తారు, అనుకోకుండా ఆ పిల్ల ప్రెగ్నెంట్ అయిపోతుంది. పరేషాన్ అయింది. ఈ ప్రెగ్నెంట్ ఆమెని టెస్ట్లకు ఏదో తీసుకెళ్ళాలి, ఇదో వ్యవహారం. అండ్ నెక్స్ట్ ఆ ఫ్రెండ్స్ డబ్బులు ఇవ్వట్లా, ఏదో రకంగా 2 లక్షల డబ్బులు సంపాదించుకున్నాడు. కొంచెం డబ్బులు ఏవో సంపాదించుకొని ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాడు సరదాగా. ఆ పెళ్ళిలో ఆ డబ్బులు పోయాయి, ఇప్పుడు కొట్టేశాడు. సో ఇన్ని సిచ్యువేషన్స్ మధ్యలో ఈయన తిరిగి డబ్బులు సంపాదించగలిగాడా, డాడీకి ఇచ్చిన మాట తీర్చగలిగాడా, అసలు ఏమైంది, ఇదంతా ఈ పరేషాన్ సినిమా అంతా నిజంగానే పరేషాన్ అవుతుంది. అంటే అది ఇప్పుడు జేబులో దరిద్రాన్ని పెట్టుకొని తిరిగే ఉంటాడు కదా, ఎటు వెళ్ళినా అన్ని దరిద్రాలు ఎదురవుతూ ఉంటాయి, ఆ టైప్ ఆఫ్ స్టోరీ. ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు
నెక్స్ట్ కొన్ని ఇప్పుడు కథ విషయానికి వస్తే బేసిక్గా తెలంగాణ నేటివిటీ మొత్తం A to Z అదే వాడేశారు. ఇప్పుడు సింగరేణి తెలంగాణ అంటే. కాకపోతే రొటీన్ కథ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ అల్లరి చిల్లరగా తిరిగే అబ్బాయి, అనుకోకుండా ప్రేమ, డబ్బులు పోగొట్టుకోవడం, ఫ్రెండ్స్కి ఇవ్వడం, తిరిగి రాకపోవడం, ఈ మధ్యలో జరిగే ఒక కథ. ఇవి అన్ని సినిమాల్లో చూసేవి, పెద్దగా కొత్తదనం అయితే ఏం లేదు. ఆ తెలంగాణ స్లాంగ్ దానికి అంటించేసి ఏదో రకంగా నడిపించేద్దాం అన్నట్టుగా ట్రై చేశారు. అండ్ వీళ్ళు ఎంచుకున్న కథ అండ్ ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే పర్వాలేదు, పాటలు మోస్తారు, కెమెరా వర్క్ పర్వాలేదు, ఇవన్నీ ఒక రకంగా ఉంటే ఎవరెలా చేశారని మాట్లాడుకుంటే నటీనటులు మాత్రం వాళ్ళ పాత్రలకు తగ్గట్టు బాగానే చేశారు. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్స్ వాళ్ళు వీళ్ళు కూడా. కొన్ని చోట్ల కామెడీ బాగా పండుద్ది. ఆ సత్తికి వేలు తెగిన సీన్ ఒకటి ఉంటుంది. అండ్ ఈ అబ్బాయి కూడా బ్రాండ్ డ్రెస్ ఒక సీన్లు, ఇవన్నీ ఓవరాల్గా పర్వాలేదు అనిపిస్తాయి. కొన్ని నవ్వులు. స్టార్టింగే క్రైస్తవ మతం వాళ్ళ బోధనలతో స్టార్ట్ అవుతుంది ఒక టైప్ ఆఫ్. మళ్ళీ సత్తిని పోలీస్ స్టేషన్లో ఏదో గొడవ ఉంటే అదొకటి. ఇట్లాంటి చిన్న చిన్న ఎపిసోడ్స్ కొన్ని ఉంటే కొంచెం హ్యూమర్ అయితే పండింది. సేమ్ ఇదే అందరూ కొత్త వాళ్ళు అయ్యేసరికి కొత్త ఫేస్ అంతసేపు చేసిన వాళ్ళే, అక్కడక్కడ కనిపించిన వాళ్ళే. మసూదా హీరో. సో ఇలా తిరిగే సన్నివేశాలన్నీ ఉండేసరికి ఒక టైప్ ఆఫ్ ఫన్ అయితే జనరేట్ అయింది. బట్ పూర్తి స్థాయిగా అయితే మెప్పించాల. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంతే, నటినటుల పర్ఫార్మెన్స్ అంతే. ఓవరాల్గా ఈ కథ గురించి మాట్లాడుకుంటే ఎవరు ఎలా చేశారు, ఏంటి, ఎలా తీశారు అనుకుంటే బేసిక్గా తెలంగాణ స్లాంగ్తో నమ్ముకొని మాత్రమే ఒక సినిమాని తీశారు. మంచిర్యాల ఈ నలుగురు పిల్లల లైఫ్ అంతా జరిగే స్టోరీ అంతా అక్కడే. ఆ నేటివిటీకి తగ్గట్టు అయితే తీయగలిగారు. ఆ ప్రాంతీయ ప్రజలు మాత్రమే ఎంజాయ్ చేయగలరు. సేమ్ మన దసరాకి అయినట్టుగా అంతే తప్పించి అందరూ చూసి దీన్ని ఏదో హక్కును చేర్చుకునే ఫీలింగ్ అయితే మోస్ట్లీ లేదు. సో అంటే పరేషాన్ సినిమా వచ్చేసరికి అంతా పరేషాన్ అవుతుంది. రానా ఎందుకు సమర్పించారు అనేది ఒక డౌట్. బేసిక్గా ఏమన్నా కొత్త కథలు ఇట్లా యంగ్ జనరేషన్ వాళ్ళు ఏదో చేస్తూ ఉంటే రానాకి ఇష్టమైతే సమర్పిస్తాడు. అది మనం కంచరపాలెం అప్పుడే చూసాం. ఆయన ఏదన్నా సినిమా చూసి అరే భలే ఉంది అనిపిస్తుంది. బట్ అంత ప్రమోషన్స్ ఎందుకు చేయలేదు? మరి అంతగా ప్రమోషన్స్ ఎందుకు చేయలేదంటే వీళ్ళకి అంత బడ్జెట్స్ కూడా ఉండాలి కదా సినిమా తీయడానికి. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఇవాళ రేపు సినిమా తీయడం ఒక అయితే దాని ప్రమోషన్స్ కూడా అంతే అవుతుంది. ఒక పెద్ద యాంకర్ని పెట్టి పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే తప్ప ఆ సినిమా ఇదని కాదు. ఇంకోటి చెప్పాలంటే సుమతో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే తప్ప అది పెద్ద సినిమా అని తెలియని పరిస్థితి. ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. ప్రెస్ మీట్లు కూడా ఒక రకంగా పెడితే వీళ్ళేమో దాడి చేస్తున్నారు, మీద పడేసి రక్కేస్తున్నారు అందరూ. సో ఒక రకంగా అయితే పర్లేదు చేశారు. బట్ ఈ ప్రమోషన్ అంతా కూడా అట్లీస్ట్ కొత్త గొప్ప రానా సమర్పించడం కొంచెం వీళ్ళకి ప్లస్ అయిందనే చెప్పుకోవాలి. అండ్ కాంపిటీషన్ లేదు వేరే వాళ్ళకి. ఇప్పుడు మహా అయితే అహింస, ఇంకేవో చక్రవ్యూహం అని ఒకటి రెండు అట్లా అన్ని చిన్న సినిమాలే ఉన్నప్పటికీ కాంపిటీషన్ లేక కొద్ద గొప్ప ఆడే ఛాన్స్ అయితే ఉంది. కానీ బేసిక్ అయితే సినిమా అంత మెప్పించలే. అండ్ దీనికి నేను ఇవ్వాలనుకున్న రేటింగ్ మాత్రం 2/5. ఓకే, థ్యాంక్ యూ.